27,000 crores అంటే కేవలం ఇరిగేషన్ లోన్స్ మీద గత ప్రభుత్వం తీసుకున్న లోన్స్ మీద ఇప్పుడు ఈ రోజు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంటు మరి 82,000 కోట్లు రీపే చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు మరి రాజగోపాల్ గారు చెప్పిన విషయాల్లో డిండి ప్రాజెక్టులో వారు చెప్పిన మాట వాస్తవం. 5,000 కోట్లు ఖర్చు పెట్టిండ్రు, రిజర్వాయర్స్ అయింది కానీ సోర్స్ ఫైనలైజ్ చేయలేదు. ఇప్పుడు మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిండికి సోర్స్ ఫైనలైజ్ చేసి హెడ్ వర్క్స్ ఫైనలైజ్ చేసి ఏదులా టు డిండి మరి లింకు 1,800 కోట్లు మంజూరు చేయించి మరి టెండర్ కాల్ ఫర్ చేసి ఇప్పుడు వర్క్ మొదలుపెట్టే పరిస్థితి స్థాయికి వచ్చినాము. అదేవిధంగా మరి డిండి స్కీమ్ ద్వారా ప్రత్యేకంగా ఉమ్మడి నల్గొండ జిల్లాకి ప్రత్యేకంగా మునుగోడు దేవరకొండ కాన్స్టిట్యున్సీలకి 0.5 టీఎంసీ పర్ డే 60 రోజులకి 30 టీఎంసీ తీసుకుపోవడానికి ప్రాజెక్ట్ ఇప్పుడు వేగవంతంగా పనులు మొదలు పెడుతున్నాం. తప్పనిసరిగా మరి 2 ఏళ్లలో ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తామని చెప్పి నేను మరి మునుగోడు ఎమ్మెల్యే గారికి నేను మనవి చేస్తున్నా. అదేవిధంగా పెండింగ్ బిల్స్ విషయంలో ఎవరికి అప్పు అవసరం లేదు. నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా, ఫైనాన్స్ మినిస్టర్ గారు ఫైనాన్స్ సెక్రటరీ గారు అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోతారు. ప్రత్యేకంగా ఇరిగేషన్ శాఖలో ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయో మరి ప్రియారిటీ ప్రాజెక్ట్స్కి ప్రియారిటీ ఇచ్చి ఆ విధంగా ముందుకు పోతున్నాం. ఎవరికి ఆ విషయంలో అప్పు అవసరం లేదు. మీరు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు వెంకటరెడ్డి గారిని అడగండి. ఉదయ సముద్రం ప్రాజెక్టు గత ప్రభుత్వం 10 ఏళ్ల పాటు నిర్లక్ష్యం చేస్తే మనం అధికారులు వచ్చిన తర్వాత ల్యాండ్ అక్విజిషన్కి ప్రాజెక్ట్కి బిల్స్కి పేమెంట్ ఇచ్చి మరి పనులు ఇప్పుడు వేగవంతంగా ముందుకు పోతున్నాయి. అదేవిధంగా ఈ సభలో సభ్యులందరికీ నేను ముఖ్యమంత్రి గారు ఒక ప్రత్యేక ఇనిషియేటివ్ గురించి కూడా చెప్తున్నా. ఈ ఇరిగేషన్ ప్రాజెక్టులు వేగవంతంగా ముందుకు పోవడానికి ఒకటేమో హై కాస్ట్ అర్లియర్ గవర్నమెంట్ లోన్స్ అయితే, రెండో విషయము ల్యాండ్ అక్విజిషన్ R&R అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ మరి రాకుండా వాళ్ళకి వీలున్న చోట, వాళ్ళకి కన్వీనియంట్ ఉన్న చోట, వాళ్ళకి మతం ఉన్న చోట పనిచేసి వదిలేసిండ్రు. క్రిటికల్ లింక్స్లో ల్యాండ్ అక్విజిషన్ వదిలేసిండ్రు, R&R వదిలేసిండ్రు, ఫారెస్ట్ క్లియరెన్స్ వదిలేసిండ్రు. మరి మీ అందరికీ నేను శాసనసభ వేదికగా చెప్తున్నా, మరి ముఖ్యమంత్రి గారి స్పెషల్ ఇనిషియేటివ్తో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో ల్యాండ్ అక్విజిషన్కి ప్రత్యేక ప్యాకేజీగా 5,000 కోట్లు మరి ఇవ్వడం జరుగుతుంది. అన్ని ప్రయారిటీ ప్రాజెక్ట్స్కి ల్యాండ్ అక్విజిషన్ R&R అండ్ ఫారెస్ట్ క్లియరెన్సెస్ జూన్ 2 వరకు ఈ 5,000 కోట్లు ఇవ్వడం జరుగుతుంది. తప్పనిసరిగా అది పూర్తయిన తర్వాత అది పూర్తి చేసి అన్ని మరి ఈ ప్రయారిటీ ప్రాజెక్ట్ ఫాస్ట్ ట్రాక్లో పెడతామని చెప్పి నేను మాటిస్తున్నా. అదేవిధంగా మరి నిజంగా కూడా మీకు నేను ఈరోజు డిస్కషన్ పూర్తయ్యేలోపు లెక్కలతో సహా చెప్తా. కృష్ణా నదిపై ఉన్న కృష్ణా బేసిన్లో ఉన్న ప్రాజెక్టులని గత కేసీఆర్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో డెలిబరేట్గా విల్ఫుల్గా గత ప్రభుత్వం నెగ్లెక్ట్ చేసింది. మరి పర్యావరణ అనుమతుల్లో కానీ ల్యాండ్ అక్విజిషన్లో కానీ పైసలు ఖర్చు పెట్టడంలో కానీ మరి పాలమూరు రంగారెడ్డి కానీ కల్వకుర్తి కానీ నెట్టెంపాడు కానీ భీమా కానీ కోయిల్ సాగర్ కానీ SLBC టనల్ కానీ డిండి కానీ ఈ ప్రాజెక్టులు అన్నీ కూడా గత ప్రభుత్వంలో నిర్లక్ష్యానికి గురైనాయి. తప్పనిసరిగా మరి ఈ 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పి నేను సభాముఖంగా మాటిస్తూ, మళ్ళీ సభ్యులందరూ కూడా మీరు స్పెసిఫిక్గా ఇష్యూస్ రేజ్ చేసినప్పుడు ఎండ్ ఆఫ్ డిస్కషన్లో అందరికీ డీటెయిల్గా సమాధానిస్తాం. ఈ బిల్లుల విషయంలో కానీ ల్యాండ్ అక్విజిషన్ విషయంలో కానీ ఎవరికి అనుమానం అవసరం లేదు. తప్పనిసరిగా అధిక నిధులు కేటాయించి మరి ప్రయారిటీ ఇరిగేషన్ ప్రాజెక్ట్